that way with actors. అండ్ డైలాగ్స్ నాకు ముందు ఇచ్చేవాళ్ళు కాదు. అవునా? ఎందుకంటే లైక్ ఎలాగూ ఈ సూర్య అనే క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేయాలి. సో పక్కన తీసుకెళ్ళి అంటే వాడు ఇలా నా ఫస్ట్ షాట్ ఈ సినిమాలో ఇప్పుడు గుర్తుంది, మోండా మార్కెట్లో. మిథున మీ పేరు చెప్పలేదు, దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసిన క్యారెక్టర్ అంటే అదే. అండ్ అది ఎన్ని చాలా టేక్లు అయింది. ఏంటి అర్థం కాలేదు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది తెలియదు నాకు. ఇంకా బాగా చేయాలి అంటే రెఫరెన్స్ ఏముందంటే ఆ కాలర్ వెనకేసి ఆ చిరంజీవి గారు ఆ ఫీల్ కావాలి, ఎక్కడో ఆ రెఫరెన్స్ కావాలి అన్నప్పుడు చాలా టేకులు వెళ్ళింది. యాక్చువల్లీ సార్ని అడుగుదాం ఎందుకు అన్ని టేకులు అడిగారు అన్నదానికి. మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు? నాకైతే నాకు క్లారిటీ ఉంది. నాకెందుకు ఫస్ట్ షాట్ నాకు ఎన్ని టేకులు వెళ్ళాయో నాకు తెలుసు. పోస్టర్ నచ్చలేదండి మెయిన్ దాంట్లో. దానికి ఒక పర్టికులర్ పోస్టర్ అనుకున్నా, చెయ్యి ఇలా పెట్టి అది ఎక్కడో సెట్ అవ్వట్లేదు. దాని గురించి టైం పట్టింది. బాడీ లాంగ్వేజ్ అది బేసిక్ ఏంటంటే అది ఫస్ట్ షాట్ అవడం వల్ల అది అక్కడ కరెక్ట్ అయిపోతే మిగతాదంతా ఈజీ అవుతుంది. అలాగే దాని తర్వాత పిలిచి చూపించారు మానిటర్లు చూడని, బాగుంది సూర్య వచ్చి. దాని తర్వాత ఇంకోటి చేశారు. నా దగ్గర బుల్లెట్ ఉందండి, అది 1973 బుల్లెట్. అది ఆ బుల్లెట్ సినిమాలో వాడాం. ఒక ఇల్లు స్టెప్స్ ఇన్ని చిన్న చిన్న స్టెప్స్ అంతే, దాన్ని ఆ బైక్ తీసుకెళ్ళి 800 SFT ఇల్లులో ఆ బుల్లెట్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి అక్కడ ఒక షాట్ పెట్టారు. డ్రీమ్ సీక్వెన్స్ అనమాట. సన్ మూన్ ఎర్త్ చూపించడానికి. నాకు అర్థం కాలేదు, ఏంట్రా బుల్లెట్లు ఇంట్లో బుల్లెట్ డ్రైవ్ చేయమంటున్నారు కదా, ఇదేదో క్రేజీగా ఉందని నేను ఎంజాయ్ చేశాను. సార్ మీ క్రియేటివ్ థాట్స్ కి వాళ్ళే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఈ వర్షన్ ఆఫ్ ఫస్ట్ టేక్ కూడా విందాం. నా ఫస్ట్ షాట్ ఏమో మూన్నార్లో అండి. సింపుల్ షాట్. ఏమిటోలో రీస్టార్ట్ అయినప్పుడు సాంగ్ రీస్టార్ట్ అవుతుంది కదా, సెకండ్ సారి రీస్టార్ట్ అయినప్పుడు ఒక షాట్ ఉంటుంది. మిథున కార్లో పడుకొని ఉంటుంది, నేను ఇట్లా బయట నిల్చొని నేను సిగరెట్ కాలుస్తుంటా. మిథున లేస్తుంది, నేను ఇట్లా చూసి సిగరెట్ పడేయాలి, ఇంతే. డైలాగ్ కూడా లేదు నాకు, షార్ట్ ఇంతే. ఒకసారి వెనక్కి తిరిగి చూసి సిగరెట్ పడేయాలి. 20 takes, 25 takes, 26 takes వెళ్తా ఉంది. మనిషి తిట్టరు, యాక్టర్స్ అసలు తిట్టరు. ఆయన వన్ మోర్ అంటున్నారు. ఒక పాయింట్ తర్వాత నాకు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాల. మొత్తం అవుట్. అరే 100% నా మైండ్లో ఏమైనా అవుతుందంటే, ఫస్ట్ డే కదా ఇవాళ ప్యాకప్ కదా నన్ను తీసేస్తారు, ఇప్పటికిప్పుడు ఇంకో రీప్లేస్మెంట్ పట్టుకుంటారు, పోయింది ఈ సినిమా, ఇంకా నువ్వు మర్చిపో, ఇది ఏదేదో రన్ అవుతుంది మైండ్లో. ఒక 25 takes అయింది. లాస్ట్ టేక్ ఫైనలీ ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన క్లియర్లీ హ్యాపీ కాదని నాకు అర్థం అవుతుంది. హ్యాపీగా చెప్పలే లాస్ట్ ఓకే టేక్ కూడా. 25 takes దాటింది. తర్వాత ఆ రోజు ప్యాకప్ వర్క్ నేను ఏం అనలే, ఇంకో 2-3 షాట్లు తీసాం మేము. తీసిన తర్వాత ప్యాకప్ తర్వాత మెల్లగా వెళ్ళి ఒక 1 లాస్ట్ ట్రై డైరెక్టర్ని కన్విన్స్ చేద్దామని చెప్పి, మీరేం అనుకోవద్దు, మీ మైండ్లో గౌతమ్ ఏదో ఒక స్పెసిఫిక్గా చూస్తున్నారు నాకు తెలుస్తుంది, అది నేను ఇంకా పట్టుకోలేకపోతున్నాను నాకు అర్థం అవుతుంది, ప్లీజ్ బీ లిటిల్ పేషెంట్ విత్ మీ, నేను పట్టుకుంటా, జస్ట్ బీ లిటిల్ పేషెంట్ అంటే నన్ను తీసేయొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నా. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు కదా, ఒక్క సెకండ్ ఆగు అని చెప్పి ఆయనతో మాట్లాడేసి ఇట్లా భుజం మీద చేసుకొని తీసుకెళ్లారు. అరే నువ్వే గౌతమ్, నేను ఆల్రెడీ నీలో గౌతమ్ చూసేసా, ఓకే నువ్వు అదేం వరి కాకు. కాదు అంటే ఇన్ని టేక్లు వెళ్తున్నాయి కదా అంటే అప్పుడు చెప్పారు నాకు ఒకటి, అది నేను ఇప్పటికీ లైఫ్లో యూజ్ చేస్తాను. ఈ సైడ్ ఆ ఫస్ట్ టేక్ నేను ఎందుకు చేశానంటే, నాకు సెకండ్ థర్డ్ టేక్ను ఓకే, నేను ఎందుకు అన్ని టేక్స్ చేశానంటే టు మేక్ షూర్ రాహుల్, హిస్ థాట్స్, హిస్ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కంప్లీట్లీ బయటికి వెళ్ళి గౌతమ్ ఒక్కడే మిగలాలి అక్కడ. ఆ కెమెరా ముందు గౌతమ్ ఒక్కడే ఉండాలి. సో ఇది ఒక సీనియర్ ప్రేమతో చేసే ర్యాగింగ్ అనుకో. ఇన్ని టేక్లు తీస్తే యూ విల్ బీ ఫోర్స్ టు ఈవెన్చువల్లీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ గౌతమ్ అండ్ హౌ ఐ సీ గౌతమ్. సో ఇది బయట తీయడానికి, ఈ సిస్టంలో నుంచి అదంతా ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ ప్రాసెస్. అందుకే 25 takes తీసావు, డోంట్ వరీ అన్నారు. అవునా అంతేనా, ఓకే. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇట్ హెల్ప్ మీ, ఇట్ జస్ట్ గేవ్ మీ ఎ పర్స్పెక్టివ్. ఓహో దిస్ ఈస్ హౌ మచ్ ఐ నీడ్ టు ఫర్గెట్ మై థాట్స్, మై ఇన్సెక్యూరిటీస్, ఎవ్రీథింగ్ వెన్ ఐమ్ డూయింగ్ అ షార్ట్ అనేది కెరియర్లో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నా. బికాస్ నో అదర్ డైరెక్టర్ టోల్డ్ మీ దిస్. హీ ఓపెన్ మై మైండ్ అండ్ గేవ్ మీ అ పర్స్పెక్టివ్ దట్ నోబడీ ఎల్స్ ఇన్ మై కెరియర్ హెస్ డన్ దిస్. I don't know if I've become a good actor or not,
బట్ for sure I'm a better actor because of that advice he gave me that day. So that was the reason he said we did a lot of takes. మరి సూర్యకి దాని వల్ల ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే ఇదే జరిగింది. సార్ ఇప్పుడు నాకు తెలిసి కొత్తగా వచ్చే వాళ్ళు ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చేమో, ఫస్ట్ షార్ట్ తీస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ టేకులు చేస్తే క్యారెక్టర్ వస్తుందని ఏమన్నా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ ఉంటుంది. కొత్త వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు నేర్పిస్తారు యాక్చువల్లీ వచ్చి. అవునా? దే ఆర్ సో క్రియేటివ్. మన ఓపెనింగ్ ఉండాలి అంతేగాని ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు